అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను హోమ్‌మేడ్ నూడిల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. మనం మైదా పిండి వాడుకోకుండా ఇలా గోధుమ పిండి, జొన్న పిండితో ఈ నూడిల్స్ చేసుకుంటే మనకు హెల్తీ అండ్ టేస్టీ నూడిల్స్ అనేవి రెడీ అయిపోతాయి. దీనికోసం బౌల్‌లోకి టీ గ్లాస్‌తో 2 గ్లాసుల జొన్న పిండి, అలాగే హాఫ్ గ్లాస్ గోధుమ పిండి వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వేడి నీళ్ళు వేసేసుకొని చక్కగా పిండి ప్రిపేర్ చేసుకొని దానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు మనం మురుకులు ప్రిపేర్ చేసుకొని గొట్టం తీసుకొని దానికి చక్కగా ఆయిల్ అప్లై చేసేసుకొని ఈ పిండి ముద్దని అందులో పెట్టేసుకోవాలి. నూడిల్స్ని స్టీమ్ చేసుకోవడానికి ఇలా ఇడ్లీ కుక్కర్ తీసుకొని ప్లేట్స్ అన్నింటికి చక్కగా ఆయిల్ అప్లై చేసేసుకోండి. ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల మనకు నూడిల్స్ అనేవి ప్లేట్కి అతుక్కోకుండా వస్తాయన్నమాట. పిండి ముద్దని ఇలా ప్లేట్లో చక్కగా నూడిల్స్ లాగా ఒత్తేసుకొని ఒక 10 to 15 మినిట్స్ స్టీమ్ చేసుకుంటే మనకు నూడిల్స్ అనేవి చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయండి. ఇప్పుడు మనం స్టవ్ పై కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడయ్యాక చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న 3 పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో చక్కగా వేయించుకోవాలి. కూరగాయలన్నింటినీ మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవాలండి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. మనం ఇక్కడ ఈ హోమ్మేడ్ నూడిల్స్ అనేవి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇక్కడ మనకు ఈ ఉల్లిపాయలన్నీ వేగిపోయాక ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో, క్యాప్సికమ్, క్యారెట్ ముక్కలు కూడా వేసేసుకొని చక్కగా ఒక 3 నిమిషాలు వేయించేసుకోవాలండి. మీరు కావాలంటే ఇంకా ఏదైనా కూరగాయలు కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసుకుంటున్నాను. ఇవన్నీ చక్కగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల టొమాటో సాస్ వేసుకుంటున్నానండి. ఈ టొమాటో సాస్ కూడా ఇంట్లో ప్రిపేర్ చేసింది. మీకు కూడా ఈ హోమ్మేడ్ టొమాటో సాస్ రెసిపీ కావాలంటే ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను, అక్కడ చెక్ చేయండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న నూడిల్స్ కూడా వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. ఇక్కడ మనం నూడిల్స్ వేసాక స్పూన్తో కలిపేయకూడదండి, నూడిల్స్ అన్నీ విరిగిపోతాయి. ఇలా మనం 2 స్పూన్స్తో చక్కగా ఇలా కలిపేసుకుంటే మనకు ఈ సాస్ మసాలాలన్నీ నూడిల్స్కి పట్టేస్తాయండి. ఇలా మనం చక్కగా మెల్లిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకుంటే మనకు నూడిల్స్ అనేవి రెడీ అయిపోతాయండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.